క్వశ్చన్. అలహాబాద్ హైకోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఈ విధంగా ఆదేశించింది. ఆప్షన్ A. కుల ఆధారిత రిజర్వేషన్లను పెంచండి. ఆప్షన్ B. కుల ఆధారిత కమ్యూనిటీల కోసం కొత్త పథకాలను అమలు చేయండి. ఆప్షన్ C. కుల కీర్తిని నియంత్రించండి మరియు ఎఫ్ఐఆర్లు మరియు ప్రభుత్వ రికార్డుల నుండి కుల సూచనలను తొలగించండి. ఆప్షన్ D. కుల ఆధారిత సంస్థలకు నిధులను పెంచండి. The correct answer is కుల కీర్తిని నియంత్రించండి మరియు ఎఫ్ఐఆర్లు మరియు ప్రభుత్వ రికార్డుల నుండి కుల సూచనలను తొలగించండి. క్వశ్చన్. సుఖ్నా వెట్లాండ్ను రామ్సర్ సైట్ గా ప్రకటించడానికి దేనికి ఆమోదం లభించింది? ఆప్షన్ A. పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ. ఆప్షన్ B. చండీగఢ్ వెట్లాండ్ అథారిటీ. ఆప్షన్ C. పంజాబ్ ప్రభుత్వం. ఆప్షన్ D. హర్యానా ప్రభుత్వం. The correct answer is చండీగఢ్ వెట్లాండ్ అథారిటీ. క్వశ్చన్. నౌకాదళం యొక్క తదుపరి తరం అణు జలాంతర్గాముల కోసం రియాక్టర్లను ఏ సంస్థ తయారు చేస్తోంది? ఆప్షన్ A. ఇస్రో. ఆప్షన్ B. DRDO. ఆప్షన్ C. బార్ట్. ఆప్షన్ D. HAL. The correct answer is బార్ట్. క్వశ్చన్. లక్షద్వీప్లో ప్రభుత్వం త్వరలో నిర్వహించబోయే పెట్టుబడిదారుల సమావేశం యొక్క ప్రధాన అంశం ఏమిటి? ఆప్షన్ A. పర్యాటక ప్రోత్సాహం. ఆప్షన్ B. అభివృద్ధి ప్రాజెక్టుల మౌలిక సదుపాయాలు. ఆప్షన్ C. ట్యూనా మరియు సముద్రపు పాచి ఎగుమతులను ప్రోత్సహించడం. ఆప్షన్ D. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ప్రోత్సహించడం. The correct answer is ట్యూనా మరియు సముద్రపు పాచి ఎగుమతులను ప్రోత్సహించడం. క్వశ్చన్. గృహ కార్మికుల కోసం కనీస వేతనం, సంక్షేమ ప్రయోజనాలు మరియు 5% సంక్షేమ సెస్ను నిర్ధారించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం బిల్లును రూపొందించాలని యోచిస్తోంది? ఆప్షన్ A. తమిళనాడు. ఆప్షన్ B. కర్ణాటక. ఆప్షన్ C. కేరళ. ఆప్షన్ D. మహారాష్ట్ర. The correct answer is కర్ణాటక. క్వశ్చన్. భారత్తో త్వరలో సిపిఐ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉన్న దేశం ఏది? ఆప్షన్ A. యుఏఈ. ఆప్షన్ B. సౌదీ అరేబియా. ఆప్షన్ C. ఓమన్. ఆప్షన్ D. ఖతార్. The correct answer is ఓమన్. క్వశ్చన్. ప్రధాని మోదీ రూ. 5,100 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ A. గుజరాత్. ఆప్షన్ B. ఒడిశా. ఆప్షన్ C. అరుణాచల్ ప్రదేశ్ మరియు త్రిపుర. ఆప్షన్ D. మధ్యప్రదేశ్. The correct answer is అరుణాచల్ ప్రదేశ్ మరియు త్రిపుర. క్వశ్చన్. చాబహార్ పోర్టుపై ఏ దేశాధ్యక్షుడు పరిణామాలను ఎదుర్కొంటున్నారు? ఆప్షన్ A. ఇరాన్. ఆప్షన్ B. పాకిస్తాన్. ఆప్షన్ C. భారతదేశం. ఆప్షన్ D. అమెరికా. The correct answer is అమెరికా. క్వశ్చన్. ఎన్టీపీసీ మరియు ఎన్పీసీఐఎల్ యొక్క అణు విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన ఏ రాష్ట్రంలో జరగనుంది? ఆప్షన్ A. గుజరాత్. ఆప్షన్ B. మహారాష్ట్ర. ఆప్షన్ C. రాజస్థాన్. ఆప్షన్ D. కర్ణాటక. The correct answer is రాజస్థాన్. క్వశ్చన్. లడఖ్పై హైపవర్డ్ కమిటీ తదుపరి సమావేశం ఎప్పుడు నిర్వహించబడుతుంది? ఆప్షన్ A. సెప్టెంబర్ 22. ఆప్షన్ B. అక్టోబర్ 6. ఆప్షన్ C. అక్టోబర్ 15. ఆప్షన్ D. నవంబర్ 1. The correct answer is అక్టోబర్ 6.